నమస్తే. విశాఖ మేయర్ మీద అవిశ్వాసం అన్నది కూల్ సిటీని హీటెక్కించేస్తోంది. వైసీపీకి నిండా 5 ఏళ్ల పదవీ కాలం దక్కకూడదు అని, చివరి ఏడాది అధికారం తమ చేతిలో ఉంచుకుంటే ఆ కిక్కే వేరు అన్న లెక్కతో కూటమి మేయర్ను దించే కార్యక్రమం చేపట్టింది. విశాఖ కార్పొరేషన్లో వైసీపీ మేయర్ను గద్దెదించి టీడీపీ మేయర్ను అధిష్ఠించాలి అని గట్టిగా సంకల్పించింది. అయితే ఇదంతా జరగాలి అంటే అంకెలు అనుకూలించాలి. కూటమి గద్దెనెక్కాలి అంటే మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలి. అది జరగాలంటే అవసరమైన కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. కూటమికి దాదాపుగా బలం ఉంది, కానీ తేడా వస్తే 2-3 కార్పొరేటర్ల అవసరం పడుతుంది అంటున్నారు. దాంతో ఆ కార్పొరేటర్లను వైసీపీ నుంచే తీసుకోవాలి. ఇప్పటికే కూటమి వైపుగా జరిగిన జంపింగులతో సగానికి పైగా బలం కోల్పోయిన వైసీపీ చివరాఖరులో రాజకీయ తెలివి తెచ్చుకుని ప్రత్యేక క్యాంపు పాలిటిక్స్ కు తెరతీసింది. తమకు ఖచ్చితంగా ఉన్నారు అనుకున్న 28 మంది కార్పొరేటర్లతో చలో ఊటీ అని క్యాంపర్స్ పెట్టేసింది. దాంతో కూటమికి అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం దక్కుతుందా, వైసీపీ నుంచి ఇంకా ఎవరైనా చిక్కుతారా అన్న పాయింట్ ఇప్పుడు విశాఖ రాజకీయాలను ఊపేస్తోంది. వైసీపీ నుంచి కొత్తగా కూటమి వైపు వెళ్లేవారు ఎవరూ లేరు అని, అంతేకాకుండా కూటమి వైపు వెళ్లిన వారు కూడా తమకు టచ్లో ఉన్నారు అని, వారు ఈ వైపుకే వస్తారు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం చూడబోతే అప్పట్లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో కుప్పకూలిన రాజకీయ అనుభవాన్ని గుర్తుకు తెస్తోంది అంటున్నారు. ఇప్పుడు కూడా 1-2 ఓట్లే విశాఖ మేయర్ జాతకాన్ని మార్చేస్తాయి అంటున్నారు. దాంతో విశాఖ మేయర్ పీఠం రాజకీయాలు సమ్మర్ను మించి హీటెక్కించేస్తున్నాయి.